హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్లోని టెక్నిక్స్ అర్థం చేసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే దాని నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. ఆగస్టు 3వ తారీఖు నుంచి ఒక 30 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈ 30 డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹999 మాత్రమే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి టాపిక్లోకి వెళితే, మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, మనం రెగ్యులర్గా ఎటువంటి ఫీలింగ్స్తో ఎటువంటి భావాలతో ఉంటామో వాటిల్నే మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తాము అని సింపుల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, లేదంటే అందులో ఒక చిన్న కొటేషన్ లైన్ యద్భావం తద్భవతి అవ్వచ్చు, క్లియర్గా మనకు చెబుతుంది. అంటే మనం రెగ్యులర్గా పాజిటివ్ అనుభూతులతో, పాజిటివ్ భావాలతో, హ్యాపీ మూడ్తో ఉంటే అద్భుతమైన హ్యాపీ పరిస్థితులు, సంతోషకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అదే కష్టాలు, బాధలతో, ఫీలింగ్స్తో ఉంటే అవే ఎదురవుతాయని చెప్పడమే దాని ఉద్దేశం. మరి దీనికి ఆనందకరమైన జీవితానికి, హ్యాపీ భావాలకి ఆత్మసంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఎందుకు ఆత్మసంతృప్తి ఇంపార్టెంటో ఒక పాయింట్ చెప్తా. ఎందుకంటే మన దగ్గర ఉన్నదాన్ని అనుభూతి చెందుతూ, మన దగ్గర ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతతో సాటిస్ఫాక్షన్గా ఉంటూ విశ్వానికి దాని ఆనందాన్ని, కృతజ్ఞతని పెంచుకోవాలి. అసలు ఆత్మసంతృప్తి అంటే ఏంటి అంటే, మన దగ్గర ఉన్న ప్రతి అవకాశానికి, మన జీవితంలో ఉన్న ప్రతి సంతోషాలకి అనుభూతి చెందుతూ, కృతజ్ఞతలు చెబుతూ తృప్తిగా ఉండాలి. అంటే ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి సంతోషంగా. అది ఆత్మసంతృప్తి. మరి ఆత్మసంతృప్తి ఉంచుకొని ఏ గోల్స్ లేకుండా, ఏ కోరికలు లేకుండా ఉండాలని కాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా సింపుల్ లైన్. ఆత్మసంతృప్తి ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. అలాగే కోరికలు, గోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు తృప్తిగా, ఆత్మసంతృప్తిగా మీరు ఉంటారో అప్పుడు మీ దగ్గర లేదు అనే భావన నుండి అబండెన్స్ మోడ్లోకి వెళ్తారు. ఎందుకంటే చాలా మంది చేసే అతిపెద్ద తప్పదే. అన్నీ ఉంటాయి, వాటిలన్నిటిని మర్చిపోయి ఇంకా ఏదో కావాలని గోల్ పెట్టుకుంటారు. చాలా బాగుంది, కోరికలు ఉండాలి, గోల్స్ పెట్టుకోవాలి, అది ఎంత పెద్దదైనా సరే. కానీ ఉన్నదానికి కృతజ్ఞతతో ఆ ఆత్మసంతృప్తి, ఆ హ్యాపీనెస్ అయితే ఫీల్ అవ్వాలి కదా. అది లేదు అంటే యూనివర్స్కి మరి ఎటువంటి సందేశం పంపుతున్నట్టు లెక్క. అంటే నీకున్న దానినే నువ్వు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నావు, హ్యాపీ ఫీల్ అవ్వలేకపోతున్నావు, మరి నీకు ఇంకెందుకు ఇంకొకటి ఇచ్చి అని అర్థం కదా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఈ ఆత్మసంతృప్తి పొందే వ్యక్తికి కృతజ్ఞతా భావం పెరుగుతూ ఉంటుంది. తనకి ఉన్న అవకాశాలపైన కృతజ్ఞత, తను అనుభవిస్తున్న జీవితం పైన కృతజ్ఞత, తనకి సహాయపడుతున్న ప్రతి వ్యక్తి పైన కృతజ్ఞత, ఎస్పెషల్లీ కుటుంబ సభ్యులపైన కృతజ్ఞత. ఈ కృతజ్ఞత భావం పెరిగే కొలది జీవితంలో మనశ్శాంతి, ప్రశాంతత పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కాకుండా ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఉంటే ఏదో తెలియని భయం, ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్ ఇవి పెరిగిపోతాయి. ఎప్పుడైతే మీరు ఆత్మసంతృప్తితో కృతజ్ఞతా భావాన్ని పెంచుకోగలిగితే మీలో ఉన్న ఒత్తిడి, అలాగే మీలో ఉన్న ఆందోళన ఇవన్నీ తగ్గి పనులు నెరవేరే అవకాశాల వైపు మీ బ్రెయిన్ పెరుగుతుంది. ఈ పాయింట్ చాలా అద్భుతమైనది, అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఆత్మసంతృప్తితో, కృతజ్ఞతా భావంతో ఉంటారో మీ బ్రెయిన్, మీ ఆలోచనలన్నీ కూడా సొల్యూషన్ వైపు వెళ్తాయి. అప్పుడు ఏంటంటే ఆందోళన తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఆ పని కావట్లేదు, ఈ పని కావట్లేదు అనే టెన్షన్ కాకుండా ఏదైనా నేను సాధించగలను, ఏ పనైనా చాలా ఈజీగా అయిపోతుంది అన్న ఫీల్లోకి వెళ్తారు మీరు. ఆత్మసంతృప్తి ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఇతరులతో కంపేర్ చేసుకోవడం తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళలో ఉన్న బలాన్ని గుర్తించగలుగుతారు. నేను చాలా వీడియోస్లో చెప్పా ఏంటంటే ప్రతి ఒక్కరిలోని ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించకపోవడమే పెద్ద ప్రాబ్లం. ఆత్మసంతృప్తితో ఉన్న వ్యక్తి తనలో ఉన్న బలాలను గుర్తిస్తాడు.
ఆ బలాలను గుర్తించి తన స్ట్రెంగ్త్‌ని ఎప్పుడైతే గుర్తిస్తాడో దానిని కరెక్ట్‌గా ఉపయోగిస్తాడో అప్పుడు అనుకున్న దానిని చాలా ఈజీగా అచీవ్ చేస్తాడు. మళ్ళీ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను మర్చిపోకుండా రిపీట్ చేసి మరి చెప్తున్నాను చూడండి. ఆత్మ సంతృప్తి అంటే ఉన్నదానితో సర్దుకొని అలా గడిపేయమని కాదు. ఉన్నదానితో హ్యాపీగా ఉంటూ దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మంచి మంచి గోల్స్ పెట్టుకోవాలి, మంచి కోరికలు పెట్టుకోవాలి అని చెప్పడమే ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. మరి చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఆత్మ సంతృప్తిని పెంచుకోవడం ఎలా? చాలా సింపుల్ పాయింట్స్, కొన్ని విషయాలను కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే ఆత్మ సంతృప్తిని పెంచుకోవచ్చు. దానికి 1 ప్రతిరోజు మెడిటేషన్ చేయడం. 2 మీకు కలిగి ఉన్న విషయాలకి, కలిగి ఉన్న వస్తువులకి, కలిగి ఉన్న రిలేషన్‌షిప్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ రాసుకోవడం. ఇతరులతో కంపేర్ చేసుకోవడం. మూడో పాయింట్, ఇతరులతో కంపేర్ చేసుకోవడం తగ్గించి ప్రతి చిన్న విషయాలని అంటే ప్రతి చిన్న విజయాలని, సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం, ఆస్వాదించడం. అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్, లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి కానీ అవ్వట్లేదు అనే ఆందోళన చెందొద్దు. ఎప్పుడైతే మీరు మీ గోల్స్‌పై ఫోకస్ పెట్టి యూనివర్స్‌కి వదిలేస్తారో అప్పుడు అవ్వట్లేదు అనే టెన్షన్ ఎందుకు? చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే కోరికలు పెట్టుకుంటారు. అవి అవ్వట్లేదు అని ఆందోళన చెందుతూ ఉంటారు ప్రతిరోజు. ఇలా ఆందోళన చెందుతూ ఉంటే మరి కోరిక వైపు పాజిటివ్ ఎనర్జీని ఎలా పెడతారు? కాబట్టి ఈ విషయాలను గనక కరెక్ట్‌గా మీరు ఫాలో అవ్వగలిగితే ఆత్మ సంతృప్తి అనేది పెరుగుతుంది. ఆత్మ సంతృప్తి పెరిగిందా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీతో మీ మేనిఫెస్టేషన్ కరెక్ట్‌గా చేస్తారు. ఈ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వడానికి, మేనిఫెస్టేషన్ పని చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ చాలా మీకు హెల్ప్ అవుతాయి. అర్థం చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మ సంతృప్తి అంటే ఉన్నదానితో సరిపెట్టుకోమని కాదు. ఉన్నదాన్ని కృతజ్ఞతతో ఉంటూ, ఉన్నదానికి హ్యాపీగా ఉంటూ, ఇంకా మంచి మంచి గోల్స్ పెట్టుకోవాలి అని చెప్పడమే ఉద్దేశం. అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆగస్టు 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే 30 డేస్ ప్రోగ్రామ్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.